कैमरामैन सर बाबू रेडी भाई स्टार्ट कैमरा एक्शन ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు సండే కావడంతో మనమంతా బ్యాచ్ కలిసి కృష్ణపట్నం బీచ్ విజిట్ చేసేదానికి వెళ్తున్నాము. కృష్ణపట్నం బీచ్ నుంచి ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతే పోర్ట్ కనపడుతుంది. అక్కడ బ్యాక్ సైడ్ ఉండే టన్నల్స్ని వాటిని చూసేదానికి మేము మా బ్యాచ్ అంతా పొద్దున్నే కదిలేసాము. మధ్యలో ఫుడ్స్ అంతా ఎంజాయ్ ఫన్నీగా చూసుకుంటూ వెళ్ళాము. మేము వెళ్తున్న సగం దానిలో మా క్లాసులో ఉన్న ఒక డాన్ మమ్మల్ని ఆపి వచ్చాడు. అతను కూడా కలిసాడు మా టీంలో ఒక మెంబర్గా. నమస్తే అన్నా, నేనన్నా కిరణ్ కుమారు ఉంటానా అన్నా. నమస్తే. ఓకే బెదరు బాయ్. ఎక్కువ ఆపేస్తున్నా ఎక్కువ. లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో బీచ్ చూడండి చాలా బాగుంది. క్లైమేట్ ఏంటంటే మనకి రేపు తుఫాను వస్తుందని చెప్పారు, అందుకనే సముద్రం కూడా కొంచెం ముందుకు వచ్చింది. సో మా కోసం అక్కడ షిప్ వచ్చినట్టు ఉందన్నమాట. సో అలలు అయితే బాగా ఫాస్ట్గా వస్తున్నాయి. సో మా కోసం షిప్ వచ్చింది. సో షిప్ అందుకనే మనం అనేది నెల్లూరులో షిప్పులు ఉండే కనపడే బీచ్ ఏకైక బీచ్ ఇదే అని చెప్పారు. సో అయితే మనకు చూడడానికి చాలా బాగుంది, కానీ జనాలు కూడా ఉన్నారు ఇక్కడ. సో మనమైతే బాగా ఎంజాయ్ చేయవచ్చు. మేము అక్కడికి వెళ్ళేసరికి అందరికీ బాగా ఆకలి వేస్తుంది. అందుకే ఎక్కడెక్కడ తిందామని ఎత్తుక్కుంటా ఉన్నాం ప్లేసెస్. ఆ బిర్యానీ చూస్తే నోరు ఊరుతూ ఉంది. ఎప్పుడెప్పుడు తిందామని ఆతృతతో వెయిట్ చేస్తున్నాం. పైగా ఒక ప్లేస్ ఎత్తుక్కొని అక్కడ అందరం రౌండ్గా కూర్చొని ఇంకా మేము తెచ్చుకున్న బిర్యానీ ప్యాకెట్లన్నీ బయటకు తీసి మెల్లగా తినడం స్టార్ట్ చేసాము. ఏం ఫీల్ ఉండదు మామయ్య. A few moments later. ఇంకా మేము తినడం అయిపోయాక ఇంకా పోర్ట్ రాక్ బీచ్ దగ్గరికి బయలుదేరాము. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అమ్మా ఏం ఫీల్ ఉండదు మామయ్య. A few moments later. పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య.
ప్యాంటులు తడిసిపోతున్నాయి, తొడలు కనిపిస్తున్నాయి. చిన్న తొడలా పెద్ద తొడలా అవతల చెప్తాను మీకు. అబ్బా హెవీ షాట్, హెవీ హెవీ హెవీ. ఏంది ఇది? బాలేదా? ఇది మంచి పద్ధతి కాదా? ఇది మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి. అలా ఆటలాడుతూ నడుచుకుంటూ వచ్చేటప్పటికి అలసిపోయాము. అలా మా వాళ్ళు ఆ క్యాన్ ఎత్తుకోరాడానికి బాగా ఇబ్బంది పడిపోయారు, అందుకే కూర్చోడానికి రెడీ అయిపోయారు. ఇంకా అలా అలసట తీర్చుకొని ఇంకా మళ్ళీ బయలుదేరుతాము కాసేపు ఆగి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. జెల్లీఫిష్ వీడియో తీస్తున్నా కావాలి మాకు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. సో ఫైనల్గా అయితే రాక్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. కానీ డిసప్పాయింట్ ఏంటంటే పోర్ట్ పోలీసులు అయితే మమ్మల్ని అలౌ చేయలేదు. సో అందుకని డిసప్పాయింట్ అందరం మళ్ళీ రిటర్న్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అలా మేము 3 కిలోమీటర్స్ నడుచుకొని పోయినా దేనికి ఉపయోగం లేకుండా పోయింది. ఇంకా మేము ఇంటికి వెనుదిరగాల్సిన సమయం వచ్చేసింది. ఇంకా పోలీసులు అందరూ వచ్చేసేటప్పటికి ఇంకా అందరినీ పంపించేస్తున్నారు. మేము కూడా ఇంకా ఇంటికి వెళ్ళడానికి నిర్ణయం చేసుకొని ఇంకా బయలుదేరేసాము. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ శ్రీ స్టాటిస్టిక్స్ ఛానల్. ఇటువంటి మరిన్ని వీడియోలు మేము చేయాలంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ప్లీజ్, థ్యాంక్ యూ.
Bye.